జన్మదిన సందర్భంగా ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క బాటలు, వారి ఆశయాలలో, వారి జీవితం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల పిల్లల ఆశాజ్యోతిగా ధృవతారగా నిలిచినటువంటి దొడ్ల రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ రామచంద్రారెడ్డి గారి జన్మదినం అందరం కూడా స్మరించుకుంటూ వారి పుట్టినరోజున వాళ్ళ యొక్క తనయులు ఇద్దరు కూడా గ్రాడ్యుయేషన్ జరిపి పాఠ్యపుస్తకాలలో ఉండే పాఠాల ద్వారా వచ్చిన మార్కుల కంటే జీవితంలో నేర్చుకున్నటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు రాబోయే కాలంలో ఎదిగేటువంటి క్రమానికి నాంది పలికే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సోదరులిద్దరినీ కూడా అభినందిస్తూ, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి జీవితాల్లో ఆనందం నింపాలని, వారు పడ్డ కష్టాలు మీరు పడకుండా ఉండాలని, మీరు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, ఉన్నతమైన విలువలతో ఎదగాలని, జీవితంలో అందరి దగ్గర కూడా శభాష్ అనే విధంగా తమ బిడ్డలు ఎదగాలని తల్లిదండ్రులు కన్న కలలను నెరవేరుతున్న వేళ, మీరందరూ కూడా డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నటువంటి వేళ, ఇప్పటి వరకు మీరు పాఠ్యపుస్తకాలలో ఉన్న పాఠాలు, అదేవిధంగా నైపుణ్యత కలిగినటువంటి క్రమశిక్షణ, ఈరోజు అన్ని విలువలతో మీరు ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు, నిజమైన పాఠాలు నేర్చుకునేటువంటి సమాజంలోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు మీకు క్యాంపస్ ఉంది, ఇప్పటి వరకు మీకు పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు, ఇప్పటి వరకు మీకు యూనివర్సిటీలు గైడెన్స్ ఇస్తున్నాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, వాటిలో మీరు మార్కులు చూసి మీకు గ్రేడ్ ఇస్తున్నారు. ఇవన్నీ కలగలిపితే రేపటి రోజున మీరు అందరూ కూడా ఇవన్నీ మీరే సాధించాలి. ఇంటర్మీడియట్ దశ పూర్తయి గ్రాడ్యుయేట్ దశలోకి వచ్చామంటే మనం అన్నీ కూడా మెచ్యూరిటీ పర్సన్స్గా ఈరోజు మీరు పరిపక్వత చెందారు. రేపటి నుంచి మీరు అందరూ కూడా జీవితం కోసం, జీవితంలో ఎదుగుదల కోసం మీరే గమ్యాన్ని చూసుకోవాలి. మీరే అధ్యాపక వృత్తిని మీరే చేపట్టాలి, తల్లిదండ్రుల బాధ్యతను మీరే చేపట్టాలి, సమాజం యొక్క బాధ్యతను మీరే చేపట్టాలి. అన్నీ కలగలిపి మీరు జీవితంలో స్థిరపడాలి. మీ జీవిత ఆనందానికి నాంది పలుకుతుంది. ఎవరైతే ఈ రాబోయేటువంటి 2 to 3 ఇయర్స్లోనే మీ జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పరచుకుంటారో, ఈ 2 to 2 ఇయర్స్లోనే మీరు జీవితంలో ఎదుగుదల పెంచుకుంటారో, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదో ఒక రంగంలో మీరు రాణించగలిగితే ఆ రంగమే మీరు ఒక జీవిత సోపానానికి నాంది పలుకుతుంది. ఆ జీవితమే మీకు 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఆనందాన్ని ఇస్తుంది. 2 సంవత్సరాల కష్టం మీ 60 సంవత్సరాల సుఖానికి నాంది పలకపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి వరకు అన్ని రకాల తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల గైడెన్స్, కాలేజీ చెప్పేటువంటి పాఠాలు అన్నీ ఉన్నాయి. ఇక నుంచి మీకు అన్నీ శూన్యం ఉంటుంది. అందుకనే మీ పెట్టినటువంటి హ్యాట్ బ్లాక్ కలర్లో ఉంది అంటే మీ మనసులో కూడా బ్లాక్గానే తయారవుతుంది. ఎందుకంటే డిగ్రీలు పూర్తయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, చెప్పే గైడెన్స్ లేదు, ఎటుపోవాలో అర్థం కాదు, తోటి మిత్రులు ఉండరు, ఎవరికి వాళ్ళు కాంపిటీషన్లో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీ గమ్యాన్ని మీరు ఎదుర్కొని వెలుగును నింపడం కోసం, మీ చీకటితో స్టార్ట్ అయినటువంటి మీ జీవితం వెలుగులకి నింపడం కోసం గ్రాడ్యుయేషన్లో ఎక్కడో యుఎస్లో పుట్టినటువంటి గ్రాడ్యుయేషన్ ఇచ్చేటువంటి పద్ధతిని ఈరోజు అన్ని దేశాలు అలవరించుకొని ఈరోజు మన విశ్వోదయ సంస్థ కూడా మీ అందరికీ ఇచ్చి మీ నెత్తిన బ్లాక్ టోపీ పెట్టి పంపిస్తున్నారంటే మీకు పాఠ్యపుస్తకాల్లో పాఠాలు కాదు, నిజ జీవితంలో అడుగు
అడుగు పెడుతున్నటువంటి మీకు శూన్యమైన జీవితం నుంచి వెలుగైన జీవితానికి మిమ్మల్ని పంపిస్తున్నారు అంటే మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి, మీరు చదువుకున్న కాలేజీకి మంచి పేరు తెచ్చి, మీకు పాఠాలు చెప్పిన అధ్యాపకులకు మంచి పేరు తెచ్చి, ఉన్నతమైన విలువలతో ఈ సమాజానికి, ఈ దేశానికి సేవ చేయాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, భవిష్యత్తు అందరిది కూడా విజయం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. పుట్టిన ప్రతి మనిషికి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అందరినీ ఇచ్చాడు దేవుడు. ఇబ్బంది ఒక మనసే. ఆ మనస్సాక్షిని మీరు కంట్రోల్లో పెట్టుకుని, మనసు ఎటు పరిగెత్తితే అది పరిగెత్తుతుందని కాకుండా మీ సమాజంలో మీరు ఎదగటానికి కావాల్సిన విధంగా మీ మనసును మలుచుకొని ఆ మనసు ద్వారా మీరు సాధించడం స్టార్ట్ పెడితే అదృష్టం అనేది మీ కాళ్ళ దగ్గర దొరుకుతుంది. గెలిచిన వాడు గొప్పవాడు కాదు, ఓడిపోయిన వాడు పిరికివాడు కాదు. ఓడిపోయిన వాడు ఎప్పుడైతే ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంకొకసారి పోరాటం చేస్తాడో విజయం ఆటోమేటిక్గా మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఈరోజు దొడ్ల రామచంద్రారెడ్డి గారు 2 బిడ్డలు ఇచ్చారు. ఒకటి విజయాన్ని పొందినప్పుడు వినయంగా ఉండాలనే దానికి వినయ్ కుమార్ రెడ్డిని ఇస్తే, ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ధైర్యంగా ఉండటానికి విద్యాధర్ రెడ్డిని ఇచ్చి మీకు మీ గురువుల పాఠాలతో పాటు 2 మూర్తులను కూడా మీకు పరిచయం చేసిన దొడ్ల రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో జేబీ కాలేజీకి, విట్స్ కాలేజీకి మంచి పేరు తెచ్చే విధంగా, ముందు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకునే విధంగా, మన తల్లిదండ్రులు తిన్నారో తినలేదో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఏమీ తెలియకుండా మిమ్మల్ని చదివించినటువంటి మొదటి దేవుళ్ళు ఎవరంటే మన తల్లిదండ్రులు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎప్పుడు రుణం తీర్చుకోవడం అంటే, మీ ఊర్లో మీ బంధువులు, మీ స్నేహితులు, ఊర్లో మీ శత్రువులు అందరూ కూడా కలగలిపి మంచి బిడ్డను కన్నావు, నీ బిడ్డ ప్రయోజకుడయ్యాడు, ఆ బిడ్డను కన్నందుకు నువ్వు ధన్యుడు అని మీ తల్లిదండ్రులను పొగిడినాడు. మీ తల్లిదండ్రులకి ఇచ్చిన రుణం తీర్చుకున్నట్టు ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకునే విధంగా మీరు ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.